హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు స్వదేశీ ఫుడ్స్. ఈ రోజు మనం సమ్మర్ స్పెషల్ రెసిపీ అయిన వెనీలాతో మిల్క్ షేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఈ సమ్మర్ లో ఎన్ని మిల్క్ షేక్స్ తాగినా కూడా ఇంకా రకరకాల ఫ్లేవర్స్ ని చల్లచల్లగా తాగాలనిపిస్తుంది. ఈ మిల్క్ షేక్ అయితే చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా బాగా నచ్చేస్తుంది. సాధారణంగా మిల్క్ షేక్స్ ని వివిధ రకాలుగా తయారు చేస్తుంటారు. అయితే వెనీలాతో తయారు చేసే ఈ మిల్క్ షేక్ మాత్రం డిఫరెంట్ గా అద్భుతమైన రుచితో ఉంటుంది. వెనీలా ఫ్లేవర్ ని ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ మిల్క్ షేక్ అయితే చాలా బాగా నచ్చేస్తుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న చల్లటి పాలు ఒక గ్లాస్ వరకు పోసుకోవాలి. కొలతల్లో చెప్పాలంటే 250 ml వరకు ఉంటాయి. అందులోనే 2 స్కూప్స్ వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు వెనీలా ఎసెన్స్ కూడా వేసుకోవాలి. ఈ ఎసెన్స్ వేసుకోవడం అనేది కంపల్సరీ కాదండి, కానీ వేసుకుంటే బాగుంటుంది. అలాగే 3 టీ స్పూన్ల వరకు షుగర్ కూడా వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో వేసుకున్న వెనీలా ఐస్ క్రీమ్ లో కొంత స్వీట్నెస్ అనేది ఉంటుంది కదా, అందుకే నేను ఇక్కడ 3 టీ స్పూన్లు మాత్రమే షుగర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ అయితే మీరు తాగే స్వీట్నెస్ ని బట్టి ఎక్కువ లేదా తక్కువ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక 3 లేదా 4 వరకు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి. చూడండి, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నింటినీ కూడా 1 నిమిషం పాటు హై స్పీడ్ మీదే బ్లెండ్ చేసుకోవాలి. బయట షాపుల్లో ఎంతో రేటు పెట్టి మనం మిల్క్ షేక్స్ ని కొని తాగుతూ ఉంటాం. కానీ ఇక నుండి బయట కొనే పని లేకుండా మనమే ఇంట్లో ఇలా స్వయంగా తయారు చేసుకున్నామంటే చాలా తక్కువ ఖర్చులోనే ఎంతో రుచిగా ఉండే మిల్క్ షేక్ ని తయారు చేసుకోవచ్చు. మనం ఈ పద్ధతిలో కనుక చేస్తే బెస్ట్ వెనీలా మిల్క్ షేక్ రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా మిల్క్ షేక్ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులో ఈ తయారు చేసుకున్న వెనీలా మిల్క్ షేక్ ని పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ పైన ఒక స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ కూడా వేసుకోవాలి. తర్వాత దాని మీద కొన్ని చాక్లెట్ స్ప్రింకిల్స్ తో ఇలా కాస్త గార్నిష్ చేసుకోండి. ఇలా చేసిచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగేస్తారు. ఈ వెనీలాతో మిల్క్ షేక్ అయితే పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సింపుల్ గా తయారు చేసేసుకున్నామో. ఇక నుండి బయట కొనే పని లేకుండా మనమే ఇంట్లో ఇలా స్వయంగా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అంతేనండి, పిల్లలకి ఎంతో ఇష్టమైన టేస్టీగా ఉండే వెనీలాతో మిల్క్ షేక్ ని మనం 2 నిమిషాల్లో తయారు చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ని చల్లచల్లగా ఉన్నప్పుడే తాగినట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పటిదాకా మన ఛానల్లో ఎన్నో రకాల మిల్క్ షేక్ వీడియోస్ ని అప్లోడ్ చేసి పెట్టాను. మీలో ఎవరైనా అవి చూడలేనట్లయితే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.